టైం ఇది అన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త వినాలి. ఓకే. సో ఎక్సెల్ పవర్ బిఐ ప్యారల్ అవుతుంది. కొంచెం ఫోకస్ కూడా మీరు అలాగే పెట్టాలి. రెండు ప్యారల్గా అవుతాయి కాబట్టి మీ ఫోకస్ కూడా రెండు సైడ్ బై సైడ్. మీ దగ్గర నోట్స్ ఉంటే నోట్స్ రాసుకోండి. అండ్ రేపటి నుంచి ఈరోజు దేంట్లో ఏ డివైస్ లో జాయిన్ అయినా పర్లేదు, కానీ రేపటి నుంచి మీరు ల్యాప్టాప్స్ లోనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అది మెయిన్ ఎజెండా. సో ఓకే, shall we start with పవర్ బిఐ ఆర్ ఎక్సెల్? దేంతో స్టార్ట్ చేద్దాం? పవర్ బిఐ తో స్టార్ట్ చేద్దాం, ఎక్సెల్ తో స్టార్ట్ చేద్దాం? మీ ఇష్టమే, ఏదైనా. పవర్ బిఐ. పవర్ బిఐయా? పవర్ బిఐయా? ఓకే. మిగతా వాళ్ళు పవర్ బిఐయా ఎక్సెలా? షల్ వి గో విత్ పవర్ బిఐ ఆర్ ఎక్సెల్? టైం 9:10 అవుతుంది. 9:10 అయింది ఇక్కడ. ఓకే, సో పవర్ బిఐ. ఓకే, ఓకే, సరే. పవర్ బిఐ తోనే స్టార్ట్ చేద్దాం. గాట్ ఇట్. లెట్ మీ ఓపెన్ మై ఓకే. ట్యాబ్ లో కూడా జాయిన్ అవుతున్నాను నేను. జస్ట్ నోట్ డౌన్ దోస్ పాయింట్స్ గైస్. ఓకే. జగదీష్, చెప్పు. పవర్ బిఐ ఎన్ని డేస్ ఉంటుంది క్లాస్? మోస్ట్లీ 30 to 40 days. .com/xyz. నోట్స్ ఉంటే నోట్స్ రాసుకోండి. ఎందుకు అంటే నేను చెప్పే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్. మీ కాలేజీలో దొరికేవి అయితే కాదు, మీ కాలేజీలో స్టాఫ్ చెప్పేవైతే కాదు. ఓకే, సో అందుకని నేను చెప్పే పాయింట్స్ అన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడు ఏ యూస్ కేసెస్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా యూస్ చేస్తారనేది ఇవాళ నుంచి క్లాసెస్ ఉంటాయి. ఓకే, నార్మల్గా డ్రాగ్ అండ్ డ్రాప్స్ లా కాకుండా నార్మల్గా ఏవో బయట ఎగ్జాంపుల్స్ తీసుకొని, అంటే ఏదో యుడెమీ కోర్స్ లా కాకుండా ఓకే, దేనికి ఎప్పుడు ఏంటి అనేది విల్ డిస్కస్. సో అందుకనే పాయింట్స్ అన్ని రాసుకోండి, ఒక బుక్ లో రాసుకోండి. ఓకే, రేపు పొద్దున ఇంటర్వ్యూస్ లో కూడా మీరు పవర్ బిఐ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓకే, లేదా ఎస్క్యూఎల్ రౌండ్ అయినప్పుడు మీరు పవర్ బిఐ వచ్చని చెప్పినా సరే, ఏం చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అని అడిగినప్పుడు యూ హ్యావ్ సమ్ కీ పాయింట్స్ టు టెల్ ఆన్సర్. ఓకే, నా స్క్రీన్ కనబడుతుందా? ఓకే, జాగ్రత్త వినండి. సో డేటా అనలిస్ట్ కున్న ప్రైమరీ స్కిల్ ఎస్క్యూఎల్ తర్వాత ఉండాల్సిన ప్రైమరీ స్కిల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, పవర్ బిఐ. ఓకే, సో ఎందుకు అంటే పవర్ బిఐ దేనికి అంటే, సో బేసికల్ గా పవర్ బిఐ అనేది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఓకే, ఏంటి పవర్ బిఐ? పిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అమెరికా నుంచి కానీ లేదంటే యూరోప్ నుంచి కానీ లేదంటే
మిడిల్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ చాలా డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది స్టోర్స్ లో కానీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఈవెన్ ఇండియాలో కూడా చైనాలో రష్యాలో ఎవ్రీ డే రీటైల్ ఇండస్ట్రీలో డేటా జనరేట్ అవుతూ ఉంటది. లైక్ స్టోర్స్ తీసుకుంటే స్టోర్స్ లోని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లోని లాట్ ఆఫ్ డేటా జనరేట్ అవుతా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ అవుతా ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఆర్డర్లు పెడుతూ ఉంటారు, వస్తూ ఉంటాయి డేటా అంతా కలెక్ట్ అయ్యి డేటా వేర్ హౌసెస్ లోకి వెళ్తా ఉంటాయి. కరెక్టా? సో ఎవరైతే ఈ మీ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఒక దగ్గర ఉంచుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఇండియా తీసుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. ఓకే. అమెజాన్ వాళ్ళకి ఓన్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది. వాళ్ళ సామాన్లన్నీ అందులోనే అమ్ముతారు. మొత్తం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. ఆర్డర్స్ నడుస్తూ ఉంటాయి. అన్ని నడుస్తూ ఉంటాయి. ఓకే. డిఫరెంట్ కేటగిరీస్ అమ్ముతూ ఉంటారు. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంతా వస్తూ ఉంటది. సో అసలు ఏం జరుగుతుంది డైలీ బిజినెస్, అసలు వీక్ లెవెల్లో ఎంత జరుగుతుంది బిజినెస్, ఓకే, మంత్ లెవెల్లో ఎంత జరుగుతుంది, ఇయర్ లెవెల్లో ఎంత జరుగుతుంది, అలా ఇది ట్రాక్ చేయడానికి దే నీడ్ సమ్ ఇంటెలిజెన్స్. అసలు ఏం జరుగుతుంది ఏంటి, సో ఎక్కడ బిజినెస్ ఎక్కువ రన్ అవుతుంది, ఎక్కడ బిజినెస్ తగ్గిపోతుంది, ఏ కేటగిరీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎలాంటి కస్టమర్స్ ఎక్కువ కొంటున్నారు, ఏ ప్రైజింగ్ రేంజ్ లో కొంటున్నారు, ఇలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి బిజినెస్ లో. వాళ్ళ స్టోర్స్ తీసుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ స్టోర్ ఉంది, లక్కీ ఉంది, నెక్స్ట్ ఏఎంబి మాల్ ఉంది, డిఫరెంట్ మాల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సిఎంఆర్ తీసుకున్నారు అనుకో. సిఎంఆర్ లాంటి ఇప్పుడు మన వైజాగ్ లోనే సిఎంఆర్ ఆల్మోస్ట్ 10 to 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. మద్దెలపాలెము, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నాయి. అదే సిఎంఆర్ ఈస్ట్ గోదావరిలో ఉంది, వెస్ట్ గోదావరిలో ఉంది, నెల్లూరులో ఉంది, ఒంగోలులో ఉంది, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి, డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, చాలా ఉంది డేటా. కరెక్టా? సో వాళ్ళ డేటా అంతా ఒక ప్లేస్ కి వస్తుంది, ఒక డేటా వేర్ హౌస్ లోకి వస్తుంది మొత్తం అంతా. సో ఆ సిఎంఆర్ తాలూకా ఓనర్ కి అసలు ఏ బ్రాంచెస్ లో ఎక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎక్కడ లూజ్ అవుతున్నాం, ఎక్కడ కస్టమర్స్ వస్తున్నారు, ఎక్కడ కస్టమర్స్ రావట్లేదు, ఎవరు కొంటున్నారు, ఏం కొంటున్నారు, ఎలా కొంటున్నారు, ఇలా చాలా 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 ఉంటాయి పాయింట్స్. హారిక మ్యూట్. సో ఇలా చాలా చాలా ఉంటాయి. సో అలాంటి వాటిని మొత్తానికి తెలియాలి అంటే ఇప్పుడు ఒక ఎక్సెల్ షీట్ లో డేటా అంతా ఉంటే మీకు తెలియదు. ఆ ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని మీరు ఒక విజువల్ రూపంలో ఏ కేటగిరీ ఎంత అని ఒక విజువల్స్ చూపించారనుకో ఈజీగా అర్థం అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మీ బిజినెస్ లో ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది మీ బిజినెస్ లో, ఎక్కడ ఎక్కడ ఏం పోతుంది, ఏం వస్తుంది, ఏం రావట్లేదు, ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు పర్ఫామ్ చేయట్లేదు, ఎక్కడ పర్ఫామ్ అవుతుంది, ఏ బ్రాంచెస్, ఏ కస్టమర్స్, ఏ ప్రైజింగ్ రేంజ్, ఇలా డిఫరెంట్ బిజినెస్ లో ఏదైనా అవని మీ డేటా చూసి అర్థం చేసుకోగలిగే విజువల్స్ మీరు వేస్తే, ఓకే, దాని నుంచి మీరు ఏం అర్థం చేసుకుంటున్నారో చెప్పేదే బిజినెస్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే. ఆ బిజినెస్ ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకోవడానికి, ఓకే, కొంతమంది వర్క్ చేస్తారు. వాళ్ళని ఏమంటారంటే బిఏ డెవలపర్స్ అంటారు. ఓకే. బిఏ డెవలపర్స్ అంటారు, లేదు అంటే బిజినెస్ అనలిస్ట్లు అంటారు. ఓకే. బిజినెస్ అనలిస్ట్. ఓకే. లేదు అంటే డేటా అనలిస్ట్. వీళ్ళు మేజర్ రోల్స్ ప్లే చేస్తారు. బిఏ డెవలపర్స్, ఓకే, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్. ఓకే. సో వీళ్ళు క్లయింట్స్ తో మాట్లాడతారు, స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడతారు. క్లయింట్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఎవరంటే ఇప్పుడు సిఎంఆర్ తాలూకా చైర్మన్, బోర్డ్ మెంబర్స్ వాళ్ళందరూ ఉంటారు. అసలు వాళ్ళ బిజినెస్ లో ఏం జరుగుతుందో వాళ్ళు తెలియాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తాలూకా డేటా మొత్తాన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో 50 crores 100 crores కంపెనీకి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనే కంపెనీకి ఇచ్చారు. ఓకే. సిఎంఆర్ వాడు టీసీఎస్ కి ప్రాజెక్ట్ ఇచ్చాడు 50 crores కి. ఓకే. నీకు మొత్తం మా స్టేట్ లో ఉన్న, తెలంగాణ స్టేట్ లోని, ఆంధ్ర స్టేట్ లో ఉన్న డేటా మొత్తం నీకు ఇస్తాం టీసీఎస్ కి. ఓకే. టీసీఎస్ లో ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, పవర్ బిఐ, అసలు మా బిజినెస్ లో ఏం జరుగుతుంది, ఓకే, అసలు ఎక్కడ ఏం జరుగుతుందో మాకు మొత్తం ఎండ్ టు ఎండ్ రిపోర్ట్స్ కావాలి, డాష్ బోర్డ్ ప్రిపేర్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, మాకు మా బిజినెస్ ఏమవుతుందో మాకు తెలియాలి అని అంటారు. దానికి వాళ్ళు పే చేసేది 50 crores ఎగ్జాంపుల్. ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు కూర్చొని వాళ్ళ ఒక ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకొని ఆ ప్రాజెక్ట్ లో ఎవరైతే బిఏ డెవలపర్స్, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో కూర్చొని వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ వీళ్ళకి ఇవ్వాలి, సిఎంఆర్ టీమ్ కి ఇవ్వాలి.
క్లయింట్స్‌కి ఇవ్వాలి. ఏంటని? ఓకే. మీ బిజినెస్‌లో ఇది జరుగుతుంది. మీ బిజినెస్‌లో ఇవి లాస్ అయిపోతున్నారు. ఈ ప్రొడక్ట్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఇలాగా. ఓకే. దానికి చెయ్యాలి అంటే వాళ్ళకొక టూల్ కావాలి. ఓకే. దాన్నే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటారు. బిఐ టూల్స్. ఆ టూల్సే మార్కెట్‌లో బోలెడున్నాయి. ఓకే. లుక్కర్ అని, ఓకే. నెక్స్ట్ టాబ్లూ అని, ఓకే. నెక్స్ట్ పవర్ బిఐ అని, ఓకే. క్లిక్ వ్యూ అని, ఓకే. ఇవేవి కాకపోతే ఇంకా ఎక్సెల్‌లో కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇలా చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. లుక్కర్, టాబ్లూ, పవర్ బిఐ, క్లిక్ వ్యూ, ఓకే. ఎక్సెల్ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా బాగా పాపులర్ అయిన టూల్ ఏది అంటే పవర్ బిఐ. ఎందుకు అంటే పవర్ బిఐ కాస్ట్ చాలా తక్కువ. పవర్ బిఐ కాస్ట్ ఇప్పుడు ఏ కంపెనీస్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఈవెన్ మా కంపెనీ ఇంకా అంటే మా కంపెనీలో బోత్ ఇప్పుడు ప్రెజెంట్ టాబ్లూ ఉంది, పవర్ బిఐ ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ క్లయింట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళకున్న బడ్జెట్స్ బట్టి ఓకే. ఏ టూల్ యూజ్ చేసి చూపిస్తావో డేటా విజువలైజేషన్ నీ ఇష్టం. చార్ట్స్, విజువల్స్ ఏం చూపిస్తావో నీ ఇష్టం. ఏ టూల్ యూజ్ చేసినా వాళ్ళకి అనవసరం. కానీ ఎక్కువ మంది ఎక్కువగా యూజ్ చేసుకునేది, ఎక్కువగా ప్రిఫర్ చేసేది, ఎక్కువ కంపెనీస్ ప్రిఫర్ చేసేది పవర్ బిఐ. ఎందుకంటే ఇది చాలా లెస్ కాస్ట్. ఓకే. పర్ మంత్‌కి $10 అన్నమాట. $10 పర్ యూజర్ ఇది. $10 పర్ యూజర్ పర్ మంత్. ఓకే. అదే టాబ్‌లు తీసుకుంటే $75. నేనిప్పుడు 10 మంది కొనాలనుకున్నాననుకో నా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి, స్టాఫ్‌కి. నేనప్పుడు ఇది చూజ్ చేసుకుంటానా? ఇది చూజ్ చేసుకుంటానా? పవర్ బిఐ యూజ్ చేస్తాను. ఎందుకంటే పవర్ బిఐ కాస్ట్ తక్కువ కాబట్టి. ఓకే. ఎక్సెల్ కూడా ఉంది. ఎక్సెల్ అనేది ఇప్పుడు చాలా ఓల్డ్ వెర్షన్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఎక్సెల్‌లో కూడా మీరు డాష్‌బోర్డ్స్ చేయొచ్చు, విజువల్స్ చేయొచ్చు, రిపోర్టింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ పవర్ బిఐ ఏంటి అంటే కొంచెం అడ్వాన్స్డ్ ప్రీమియం వెర్షన్ ఆఫ్ చార్ట్స్ గాని, ప్రీమియం వెర్షన్ ఆఫ్ కలరింగ్ గాని, ఓకే. కొంచెం ఎక్స్‌ట్రా ఫీచర్స్ గాని, ఐకాన్స్ గాని, ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఎక్కువున్నాయి కాబట్టి పవర్ బిఐ అనేది ఎక్కువ మంది యూజ్ చేస్తారు. అండ్ పవర్ బిఐకి బయట డేటా సోర్సెస్ కనెక్షన్ ఎక్కువ చేసుకోవచ్చు. పీడీఎఫ్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటాబేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. బయట క్లౌడ్ సోర్సెస్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని చేసుకోవచ్చు. సో పవర్ బిఐకి ఎక్కువ మెజారిటీ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ మంది. ఓకే. ఎక్కువ ఆర్గనైజేషన్స్ ప్రిఫర్ చేసేది పవర్ బిఐ. ఎక్సెల్ కూడా అవుతది. బట్ స్టిల్ ఎక్సెల్ అనేది ఎలాంటిది అంటే ఎక్సెల్ అనేది యాక్టివా స్కూటీ లాంటిది. ఓకే. ఇదేంటి అంటే ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ యాక్టివా స్కూటీ. లైక్ 5G. ఇది 2G, 3G అయితే ఇది 5G యాక్టివా. సంథింగ్ లైక్ దట్. ఓకే. అడ్వాన్స్డ్ ప్రీమియం వెర్షన్ లాగా. ఓకే. బట్ మీ రిపోర్ట్స్ గాని, మీ డేటా గాని సింపుల్‌గా చూపిద్దాం అనుకుంటే ఎక్సెల్ ప్రిఫర్ చేయండి. కొంచెం అడ్వాన్స్డ్ వేలో కొంచెం ఫీచర్స్ అవి చూపించి కొంచెం కలర్స్ ఫార్మాటింగ్ విజువల్స్ కొంచెం ఎక్స్‌ట్రా ఫీచర్స్ యాడ్ ఆన్ కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటే యూ విల్ గో విత్ పవర్ బిఐ. ఇట్ డిపెండ్స్ అపాన్ విచ్ కంపెనీ యూ ఆర్ జాయినింగ్, వాట్ దే ఆర్ ప్రిఫరింగ్. నా పాత కంపెనీలో 80% ఆఫ్ ద వర్క్ ఎక్సెల్‌లో ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ పవర్ బిఐ అంటున్నారు. కొంతమంది కొన్ని టాబ్‌లు అంటున్నారు. ఇప్పుడు లుక్కర్ అని కూడా అంటున్నారు యాక్చువల్‌గా. ఓకే. సో మీరు ఏ కంపెనీకెళ్ళినా దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ పవర్ బిఐ మ్యాండేటరీ స్కిల్. మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు పక్కా నాకు ఇది వచ్చంటేనే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎస్‌క్యూఎల్ తర్వాత. సో మీరు రాసే ఎస్‌క్యూఎల్ కోడ్స్ నుంచి వచ్చే డేటా కూడా ఏదైతే ఉందో దాన్ని మీరు మీ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో రాసినా సరే దాన్ని మీరు పవర్ బిఐకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒరాకిల్ ఫ్రీ ఎస్‌క్యూఎల్ రాస్తున్నారా కోడ్స్, ఆ డేటా అవుట్‌పుట్ రన్ చేసిన తర్వాత వస్తుందా? అది పవర్ బిఐ కనెక్ట్ చేసుకోవచ్చు. మీ కంపెనీలో ఒక అజూర్ డేటాబ్రిక్స్‌లో రాసినా, లేకపోతే క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏది రాసినా సరే, ఆ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్‌ను పవర్ బిఐకి మీరు కనెక్ట్ చేసుకొని, ఆ పవర్ బిఐ వచ్చే డేటా నుంచి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ విజువల్స్ చేసుకొని మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పవర్ బిఐలోకొస్తే, పవర్ బిఐలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే. పవర్ బిఐలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే 4 కాంపోనెంట్స్. ఓకే. పవర్ క్వెరీ. ఓకే. ఈ పవర్ క్వెరీ అడ్వాన్స్డ్ ఎక్సెల్‌లో కూడా ఉంది. పవర్ బిఐలో కూడా ఉంది. ఈ పవర్ క్వెరీ దేనికి అంటే మీ డేటాని క్లీన్ చేయడానికి. డేటా టైప్స్‌ని క్లీన్ చేయడానికి, ఓకే. నల్ వాల్యూస్‌ని రిమూవ్ చేయడానికి, డూప్లికేట్ వాల్యూస్‌ని రిమూవ్ చేయడానికి, ఓకే. లైక్ క్లీనింగ్ పార్ట్ అన్నమాట. న్యూమరికల్ వాల్యూస్, డెసిమల్స్ రౌండ్ ఆఫ్ చేయడం గాని, ఇలా చాలా క్లీనింగ్ పార్ట్ ఉంటది మీ డేటా వచ్చినప్పుడు. క్లయింట్స్ నుంచి మీ డేటా వచ్చినప్పుడు డైరెక్ట్‌గా లోడ్ చేసేయకుండా ఫస్ట్ మీరు క్లీన్ చేయాలి. అది మీరు ఎక్సెల్‌లో క్లీన్ చేయొచ్చు. పవర్ బిఐలో పవర్ క్వెరీ యూజ్ చేసి కూడా క్లీన్ చేయొచ్చు.
ఓకే. సో, డేటా క్లీనింగ్ పర్పస్ కోసం వాడతారు. ఓకే. ఇది కూడా పవర్ బిఐలో ఒక ఫీచర్ కాంపోనెంట్. ఓకే. నెక్స్ట్‌ది పవర్ పివోట్. ఓకే. పవర్ పివోట్ అంటే ఏంటంటే బేసికల్‌గా మీరు ఎక్సెల్ రిపోర్ట్స్‌లో పివోట్ టేబుల్స్ ఎలా వేస్తారో పివోట్ టేబుల్స్ వేస్తారు కదా! రోస్‌లోకి, కాలమ్స్‌లోకి డ్రాగ్ చేసి, ఫిల్టర్స్‌లోకి డ్రాగ్ చేసి ఓకే. మీరు పివోట్ టేబుల్స్ ఎలా వేస్తున్నారో పివోట్ టేబుల్స్‌లో పర్సెంటేజ్ కాలిక్యులేషన్స్ ఓకే. ఎక్స్‌ట్రా కాలిక్యులేటెడ్ మెజర్స్ యూజ్ చేసి ఎక్స్‌ట్రా కాలమ్స్ క్రియేట్ చేయడం గాని ఇవన్నీ చేస్తారు కదా! సో, పవర్ బిఐలో కూడా ఒక కాంపోనెంట్ ఉంది. పవర్ పివోట్. సో, పవర్ పివోట్స్ యూజ్ చేసి మీరు పివోట్ టేబుల్స్ కూడా యూజ్ చేసి అన్ని పవర్ పివోట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. ఐ మీన్ పివోట్ టేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ప్రతిసారి మీరు విజువల్సే చూపించాల్సిన అవసరం లేదు. మీరు పివోట్ టేబుల్స్‌లో కూడా చూపించొచ్చు. మీ డాష్‌బోర్డ్స్‌లో. సో, పవర్ పివోట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్ ఇన్ పవర్ బిఐ. ఓకే. అది కాకుండా ఇంకోటుంది. పవర్ వ్యూ. ఓకే. సో, పవర్ పివోట్‌లో మీరు మల్టిపుల్ టేబుల్స్‌ని కూడా కనెక్ట్ చేయొచ్చు. సో, ఇది దేనికొస్తుందంటే డేటా మోడలింగ్‌లోకొస్తది. ఓకే. డేటా మోడలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 3 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్, స్టోర్ టేబుల్ అని డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ మీకు ఒక డేటా ఇవ్వదు. ఒక టేబుల్‌లోనే మొత్తం డేటా అంతా ఉండదు. ఒక టేబుల్‌లో కస్టమర్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఒక టేబుల్‌లో ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఒక టేబుల్‌లో స్టోర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇలా డిఫరెంట్ టేబుల్స్‌లో వచ్చినప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కస్టమరు, ఏ ప్రొడక్ట్, ఏ స్టోర్‌లో కొన్నాడో అంటే ఒక్క టేబుల్‌లో ఉండదు డేటా. నేను అప్పుడు ఏం చేయాలి? ఎస్‌క్యూఎల్‌లో ఉన్న ప్రైమరీ కీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ కూడా పవర్ బిఐలో గాని, ఎక్సెల్‌లో కూడా సేమ్ డేటా మోడలింగ్ యూజ్ చేసి, ఆ మూడిటిల్ని కనెక్ట్ చేయాలి. కస్టమర్ ఐడి ఆ కస్టమర్ టేబుల్‌లో, ప్రొడక్ట్ ఐడి కస్టమర్ టేబుల్‌లో, స్టోర్ ఐడి కస్టమర్ టేబుల్‌లో చెక్ చేసి, ఏ కస్టమర్ ఏ ప్రొడక్ట్ ఎక్కడ కొంటున్నాడో లింక్ చేయాలి. సో, దానికి యూజ్ చేసేది పవర్ పివోట్ డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్. ఓకే. అర్థమవుతుందా? మీరు అర్థమవుతుందా? ఇవి గుర్తుపెట్టుకోండి. నేను పవర్ బిఐ టూల్స్‌లోకి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా చేస్తారు, ఏంటని మీకు అర్థమవుతది. ఓకే. పవర్ వ్యూ. పవర్ వ్యూ అనేది ఏంటంటే బేసికల్‌గా మీ విజువల్స్, డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్. సో, డేటా విజువలైజేషన్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మీ గ్రాఫ్స్ పై చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్, ట్రెండ్ చార్ట్ ఇలా డిఫరెంట్ చార్ట్స్ చేయడానికి మీ పవర్ వ్యూ అనేది యూజ్ చేస్తారు. పవర్ బిఐలో. ఓకే. ఇది థర్డ్ కాంపోనెంట్. ఫోర్త్ కాంపోనెంట్ ఏంటి అంటే పవర్ బిఐ సర్వీస్. ఓకే. పవర్ బిఐ సర్వీస్ అంటే ఏంటంటే మీరు చేసిన పైవి ఏవైతే ఉన్నాయో టాప్ 3 ఏవైతే చేశారో పైన పవర్ క్వెరీలో డేటా క్లీనింగ్ గాని చేసిన తర్వాత పవర్ పివోట్ యూజ్ చేసి మోడలింగ్ చేసి విజువల్స్ అన్ని చేశారనుకో. ఈ రిపోర్ట్స్ మీరు మీ క్లయింట్స్‌కి షేర్ చేద్దాం అనుకున్నా, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరికైనా షేర్ చేద్దాం అన్నప్పుడు మీరు ఈ రిపోర్ట్స్‌ని షేర్ చేయడానికి మీకు ఒక సర్వీస్ కావాలి. అదే పవర్ బిఐ సర్వీస్. ఈ పవర్ బిఐ సర్వీస్‌లోనే మీరు ఏంటంటే కొలాబరేషన్ అండ్ షేరింగ్. ఓకే. మీరు షేర్ చేసే మీ రిపోర్ట్‌లో మీ ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఇంకా ఎక్స్‌ట్రా యాడ్ ఆన్ ఫీచర్స్ యాడ్ చేసి ఇంకా చేయొచ్చు. మీరు తనకి యాక్సెస్ ఇవ్వచ్చు దానికి. ఓకే. లేదా మీ క్లయింట్స్ మీరు చేసిన రిపోర్ట్స్‌ని వ్యూ చేసి దాన్ని రీడ్ చేసి ఓకే. వీడు చేసిన రిపోర్ట్‌లో ఇలా ఉంది. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే బిజినెస్ ఇలా నడుస్తుంది. వాళ్ళే దాన్ని అర్థం చేసుకునేలాగా ఓకే. మీరు ఒక రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చారనుకో, షేర్ చేశారనుకో ఆ రిపోర్ట్‌ని క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లో అందరూ చూసుకోవచ్చు. అందరూ ఇట్స్ లైక్ గూగుల్ డ్రైవ్ అన్నమాట. ఇప్పుడు మీకు గూగుల్ డ్రైవ్ ఉంది. ఇప్పుడు మీ డివైస్‌లో 2 ఉంటాయి. ఒకటి మీ డివైస్‌లో ఉన్న ఫోటోలు ఎవరికీ కనబడవు. అదే డివైస్‌లో ఉన్న ఫోటోలు మీ గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేశారనుకో, ఆ డ్రైవ్ లింక్ గనక మీ ఫ్రెండ్స్ అందరికి గ్రూప్‌లో పెట్టారనుకో, ఆ ఫోటోస్ అన్ని చూడొచ్చా లేదా? ఇప్పుడు మీ కాలేజ్‌లో ఈవెంట్స్ అవుతున్నాయిరా ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్‌వెల్ పార్టీ అని. ఇప్పుడు ఎవడెవడో మామూలుగా ఫోన్‌లో కెమెరా తీసి పెట్టాడనుకో, ఆ డివైస్‌లోనే అది ఉంటది. అలా కాకుండా అవన్నీ గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేసి, ఆ గూగుల్ డ్రైవ్ లింక్ ఏదైతే ఉందో, అది వాట్సాప్‌లో గనక షేర్ చేశారనుకో, వ్యూ యాక్సెస్ ఇచ్చి, షేర్ వితౌట్ రిస్ట్రిక్షన్ అని పెట్టేసి ఇచ్చారనుకో, అది అందరూ గ్రూప్‌లో ఉన్న 50 మెంబర్స్ ఆ ఫోటోస్ చూసుకోవచ్చా లేదా గూగుల్ డ్రైవ్ లింక్‌లోంచి? సేమ్ ఇది కూడా అంతే. పవర్ బిఐ సర్వీస్ అనేది దానికోసం యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇది పవర్ బిఐ మెయిన్ కాంపోనెంట్స్. ఇప్పుడు పవర్ బిఐ మీరు ఎందుకు కంపెనీస్ పవర్ బిఐ ఎక్కువగా చూజ్ చేస్తుంది? వై? ఎందుకు అంటే మీరు గనక గూగుల్‌లో కొట్టి చూడండి. ఏ కంట్రీలో అయినా డేటా విజువలైజేషన్‌కి ఎక్కువ టూల్ ఏది యూజ్ చేస్తారంటే మీకు ఖచ్చితంగా పవర్ బిఐ అనే వస్తది ఆప్షన్. ఓకే. సో, అన్ని కంట్రీస్ మోస్ట్‌లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇస్తుంది.
ఓకే. సెకండ్‌ది పవర్ బిఐలో ఆల్మోస్ట్ 1200+ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చురా. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగేషన్ ఫంక్షన్, సమ్, మిన్, మ్యాక్స్, కౌంట్ ఇలాంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో న్యూమరికల్ ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ 1200+ ఫంక్షన్స్ ఉన్నాయి పవర్ బిఐలో. ఇంకా ఎక్కువే నాకు తెలిసి 2000+ ఉంటుంటాయి ఇప్పుడు మేబీ. ఒకప్పుడు ఇది నేను 5 years బ్యాక్ ముందు నేర్చుకున్నప్పుడు 1200 ఫంక్షన్స్. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంకా యాడ్ ఆన్ అయ్యి ఉంటాయి. ఇంకో 500, 600 కొత్త ఫంక్షన్లు వచ్చి ఉంటాయి తెలీదు. బట్ 1200+ ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు ఎన్ని కైండ్ ఆఫ్ 280+ విజువల్స్ చేసుకోవచ్చు. బార్ చార్ట్ లో స్టాక్డ్ బార్ చార్ట్, ఓకే. నెక్స్ట్ హారిజాంటల్, వెర్టికల్, నెక్స్ట్ పై చార్ట్స్ లో డిఫరెంట్ పై చార్ట్స్, 2D 3D చార్ట్స్, నెక్స్ట్ శాంకే చార్ట్స్, నెక్స్ట్ ఫనెల్ చార్ట్స్, స్కాటర్ ప్లాట్, చాలా డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి. అలాంటి చార్ట్స్ విజువల్స్ మీరు 280+ చేయొచ్చు పవర్ బిఐలో. మిగతా టూల్స్ లో కూడా ఉన్నాయి కానీ 280 లేవు, మోస్ట్లీ 150 to 200 మధ్యలో ఉన్నాయని టాక్. ఓకే, ఎందుకంటే మనకి ఆ నెంబర్లు గుర్తుండే ఎన్ని ఉన్నాయో. బట్ పవర్ బిఐలో మాత్రం నియర్లీ 300 చార్ట్స్ విజువల్స్ ఉన్నాయి చేయడానికి. ఓకే. నెక్స్ట్ ఇది కాస్ట్, నేను ఆల్రెడీ చెప్పా. మిగతా టూల్స్ తో కంపేర్ చేస్తే పవర్ బిఐ అనేది $10 per user per month, చాలా తక్కువ. $10 అంటే మీకు $1 అంటే ₹100 కదా, ఆల్మోస్ట్ $90 అనుకోండి, $100 ₹100 అనుకోండి. సో $1 ₹100 అంటే $10 అంటే ₹1000 per month. ₹1000 is not a big deal for any company. They will invest for that. 10 మంది యూజర్ 100 మంది కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే 100 మందికి ₹1,00,000 పెట్టి కొనేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అదే $75 అనుకో, $75 అంటే మీకు కంపెనీకి వాసిపోద్ది బిల్లు. సో అందుకని కంపెనీస్, ఎక్కువ ఆర్గనైజేషన్స్ కాస్ట్ ప్రిఫరబుల్ గా ఉంది కాబట్టి పవర్ బిఐ యూజ్ చేస్తుంది. ఓకే. అండ్ ఫోర్త్ ఏంటంటే ఎక్కువ డేటాబేస్ కనెక్ట్ చేసుకోవచ్చు. స్నోఫ్లేక్, డేటా లేక్, అజూర్ డేటాబ్రిక్స్, ఓకే. చాలా డేటాబేస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ బోల్డ్ ఉన్నాయి వరల్డ్ లో, మనకి మార్కెట్ లో, ఇండస్ట్రీలో. అవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి పవర్ బిఐకి ఉంది ఆప్షన్, డేటా కనెక్టివిటీ ఉంది. ఓకే. సో ఇది మెయిన్ రీజన్. ఇంకో ఫిఫ్త్ వన్ ఏంటంటే పవర్ బిఐ అనేది మైక్రోసాఫ్ట్ వాడిది. మైక్రోసాఫ్ట్ అనేది మంచి రెప్యూటెడ్ కంపెనీ. ఓకే. సో గార్ట్నర్ అనే ఏదైతే కంపెనీ ఉందో, గార్ట్నర్, GRTNER, గార్ట్నర్, ఆ గార్ట్నర్ అనేది డేటా విజువలైజేషన్ టూల్స్ ని గ్రేడ్ చేస్తుంది అనమాట. ఎవరు టాప్ పర్ఫార్మర్ అని గ్రేడింగ్ అనమాట. మన కాలేజెస్ కి NAC A, NAC A+, NAC B, NAC B+, ఎఫిలియేటెడ్ విత్ JNTUK అండ్ ట్యాగ్లు ఇస్తాయి చూసారు కాలేజీలకి. ఇప్పుడు విజ్ఞాన్ ఉంది, విజ్ఞాన్ ఆటోనమస్, బట్ కింద అక్కడ ఇన్స్పెక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు మనకి ట్యాక్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. NAC క్రెడిట్ A, NAC క్రెడిట్ A+, B+, సమ్ పాయింట్స్ అలొకేట్ అయ్యి క్రెడిట్స్ అలాగ వస్తాయో, అది ఎక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి చేస్తారు వాళ్ళు ఎవ్రీ కాలేజ్ కి, ఆంధ్రాలోని, తెలంగాణలో, ఎక్కడ ప్రతి దగ్గర జరుగుతుంది. అలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి ఎలాగో సేమ్ ఇలాగే డేటా బిఏ టూల్స్ కూడా సేమ్ గార్ట్నర్ అనే రికగ్నైజ్డ్ కంపెనీ ఏదైతే ఉందో, డేటా విజువలైజేషన్ టూల్స్ అన్నిటికి ర్యాంకింగ్ ఇస్తే పవర్ బిఐకి ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చారు వాళ్ళు, మైక్రోసాఫ్ట్ టూల్ కి. ఇది మైక్రోసాఫ్ట్ వాడు, గుర్తుపెట్టుకోండి. పవర్ బిఐ ఎవరిది అంటే పవర్ బిఐ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ అనేది టాప్ వరల్డ్ 10 కంపెనీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూసేజ్. ఓకే. మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ర్యాంకింగ్ నెంబర్ 10, టాప్ 10 ర్యాంకింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది యూజ్ చేసేది పవర్ బిఐ. సో ఎవరైనా రేపు పొద్దున ఇంటర్వ్యూలో మీరు పవర్ బిఐని ఎందుకు ప్రిఫర్ చేశారు, వై అని అడిగారు అనుకో, యూ కెన్ టెల్ ఆల్ దీస్ రీజన్స్. కాంపోనెంట్స్ ఏమున్నాయి అని అడిగారు అనుకో, యూ కెన్ టెల్ ఆల్ దీస్ రీజన్స్. ఓకే. సో ఇది బేసిక్ పవర్ బిఐ. పవర్ బిఐ ఆర్కిటెక్చర్ లోకి వెళ్తే జాగ్రత్త వినండి. పవర్ బిఐ ఆర్కిటెక్చర్ కూడా మీకు ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సో పవర్ బిఐ డైరెక్ట్ గా మీరు నేర్చుకునే డాష్ బోర్డ్ ఇవన్నీ ముందు ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. ఓకే. సో ఈ కాన్సెప్ట్స్ అనేది తెలిస్తే, ఇదంతా థియరిటికల్, ఇప్పటి వరకు మీరు ప్రాక్టికల్ లో మనం ఇంకా వెళ్ళలేదు, day 1 కాబట్టి. ఓకే. బట్ ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి మినిమం. పవర్ బిఐలో మీరు ఆర్కిటెక్చర్ చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. మీ బుక్స్ లో ఏమున్నాయి, మీ సెమిస్టర్స్ లో ఏమున్నాయి, లాస్ట్ సెమిస్టర్ లో మీకు 3-2 లోనో 4-1 లోనే ఉంటుంది పవర్ బిఐ కోర్సు. దేంట్లో ఉందా మీకు? ఉందా 4th year లో, ఫైనల్ ఇయర్ లో పవర్ బిఐ ఉంటుంది కదా, సిఆర్టీ లోనే దేంట్లో చెప్తారు కదా పవర్ బిఐ. వాళ్ళు ఎవరొచ్చి మీకు ఏం చెప్తారు, మీరు ఎవరొచ్చి మీకు ఏం చెప్తున్నారు? MBA వాళ్ళు పవర్ బిఐ ఆల్రెడీ అయిపోయిందని విన్నాను, మరి అది ఏంటి చెప్పారు తెలియదు కానీ. సో పవర్ బిఐ ఆర్కిటెక్చర్ చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వద్దు, సింపుల్. కంపెనీ ఇండస్ట్రీకి మీకు కావాల్సినవి రెండే. ఒకటి
పవర్ బిఐ డెస్క్టాప్ రా. గూగుల్లో ఏవేవో ఇమేజెస్ ఉంటాయి, అవి నాకు అనవసరం, నాకు అనవసరం. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పవర్ బిఐలో డెస్క్టాప్. ఓకే, ఇంకొకటి పవర్ బిఐ సర్వీస్, పిబిఐ సర్వీస్. ఓకే, ఈ రెండే గుర్తుపెట్టుకోండి రా ఆర్కిటెక్చర్ అంటే. ఇంకేం లేదు, ఇంకా చాలా చాలా ఉంటాయి గూగుల్లో ఇమేజెస్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, అదేం వద్దు. మైండ్ లో మీరు రెండే పెట్టుకోండి, ఒకటి పవర్ బిఐ డెస్క్టాప్, ఇంకొకటి పవర్ బిఐ సర్వీస్. డెస్క్టాప్ అనేది డెవలపర్ టూల్. అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి పవర్ బిఐ డౌన్లోడ్ అని కొట్టి డౌన్లోడ్ చేసుకొని మీ డెస్క్టాప్ లో ఒక యాప్ లాగా, ఇప్పుడు మీ పీపీటీ యాప్, మీ ఎక్సెల్ యాప్, ఓకే, మీరు కింద స్టార్ట్ బార్ మీద పెట్టుకునే అప్లికేషన్స్ లాగా ఒక డెస్క్టాప్ అప్లికేషన్ లాగా మీరు పవర్ బిఐ డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, మీ డెస్క్టాప్ మీద అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అది డెస్క్టాప్ వర్షన్, అది పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, యాజ్ ఏ డెవలపర్, యాజ్ ఏ అనలిస్ట్, ఓకే, ఇక్కడ ఎవరైతే ఈ పవర్ బిఐ యూజ్ చేసి గ్రాఫ్స్, విజువల్స్ ఇవన్నీ ఎవడైతే చేస్తాడో అండ్ యూజువల్ గా పవర్ బిఐ డెవలపర్ అని పిలుస్తారు కొంతమంది మార్కెట్ లో. వాళ్ళే డేటా అనలిస్ట్ అని పిలుస్తారు, బిజినెస్ అనలిస్ట్ అని పిలుస్తారు, ఏదో ఒక అనలిస్ట్. అండ్ పవర్ బిఐ మీద ఆ టైంలో వర్క్ చేస్తుందంటే ఈజ్ ఏ డెవలపర్, పవర్ బిఐ డెవలపర్, అంతే, సింపుల్. ఓకే, డెస్క్టాప్ మీద యూజ్ చేసే పవర్ బిఐ ఎవరైతే యూజ్ చేసి చేస్తున్నారో వాళ్ళందరూ యూజువల్ గా వీ కాల్ దెమ్ యాజ్ డెవలపర్స్. డెవలపర్ టూల్, డెస్క్టాప్ అనేది డెవలపర్ టూల్. ఓకే, దీంట్లో మీరు ఎక్సెల్, సిఎస్వి, పీడిఎఫ్, నెక్స్ట్ డిఫరెంట్ ఫైల్స్ కనెక్ట్ చేసుకొని మీరు ఆల్రెడీ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చూపించాను కదా పవర్ క్వెరీ క్లాసెస్ లో. మీకు కాదు మీ సీనియర్స్ బ్యాచ్ చూపించాను కావాలా. ఓకే, సర్లే, లీవ్ ఇట్. ఓకే, సో అది డెస్క్టాప్ వర్షన్. సో డెస్క్టాప్ వర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి మీ డెస్క్టాప్ మీద ఉంటుంది కాబట్టి దట్ ఈస్ యువర్ డెస్క్టాప్ వర్షన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ డెవలపర్ టూల్. డెవలపర్స్ విల్ బి బేసికలీ యూజింగ్ దట్. ఇందులో మీరు డిఫరెంట్ డేటాబేస్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్సెల్, సిఎస్వి, ఓకే, నెక్స్ట్ పీడిఎఫ్, నెక్స్ట్ డిఫరెంట్ కనెక్టెడ్ క్లౌడ్ డేటాబేస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని మీ విజువల్ డాష్ బోర్డ్స్ అన్ని బిల్డ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ సర్వీస్ అంటే ఏం లేదురా, మీరు ఇక్కడ చేసినవన్నీ ఓకే ఎక్స్పోర్ట్ చేసి క్లౌడ్ లోకి ఎక్స్పోర్ట్ చేసిన, ఓకే, లేదా క్లౌడ్ కి లింక్ చేసిన, మీ క్లయింట్స్ కి, మీ స్టేక్ హోల్డర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి ఎవరికైనా మీరు యాక్సెస్ ఇచ్చారనుకో, ఆ లింక్ క్లౌడ్ లో పెడుతున్నారు. క్లౌడ్ అంటే అందరూ చూసుకునేలాగా. ఇప్పుడు నేనేం చెప్పాను, మీ ఫోన్ లో ఉన్న, మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ గూగుల్ డ్రైవ్ లింక్ లోకి అప్లోడ్ చేసి ఆ లింక్ ని షేర్ చేస్తే అందరూ ఫొటోస్ చూసుకోవచ్చు అని చెప్పాను. సిమిలర్లీ మీ డెస్క్టాప్ లో మీరు చేసిన రిపోర్ట్స్ అన్నిటిని మీరు క్లౌడ్ లో పెట్టినప్పుడు యూజ్ చేసే సర్వీసే పవర్ బిఐ సర్వీస్, సిమిలర్ టు దట్ ఆఫ్ గూగుల్ డ్రైవ్. Okay, so this is nothing but your online version. Okay, basically your cloud అందరూ చూసుకునేలాగా. So this is useful for sharing and collaboration కి యూజ్ చేస్తారు. ఓకే, సో దీన్ని ఎవరెవరు చూసుకోవచ్చు అంటే మీ క్లయింట్స్, మీ స్టేక్ హోల్డర్స్, మీ ఆర్గనైజేషన్ మొత్తం చూడొచ్చు, అందరూ చూసేలాగా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది పవర్ బిఐ ఆర్కిటెక్చర్, సింపుల్ ఆర్కిటెక్చర్. ఇలా గుర్తుపెట్టుకోండి, రెండు ఉంటాయి, ఇది దీనికి, అంతే, సింపుల్. ఇంకేవేవో ఉంటాయి పిచ్చి పిచ్చిగా, అవన్నీ అనవసరం మీకు. డయాగ్రామ్స్ గూగుల్లో బోల్డ్ అని ఉంటాయి, అవన్నీ వద్దు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగితే కూడా దీస్ ఆర్ ద టూ మెయిన్ థింగ్స్, డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీస్. Desktop is basically my local version which I prepare reports and all as a developer, and if I want to share that report to all my stakeholders or clients or to my entire organization, I will put all my reports into cloud, which is using Power BI service, which is like for sharing and collaboration. Any other people can also view my reports, and if they want to change anything in my report, they can change itself in the cloud itself. That is what you can answer. ఇక్కడ వరకు ఇది క్లియరా? సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది పవర్ బిఐ కాంపోనెంట్స్, ఎందుకు పవర్ బిఐ యూజ్ చేస్తున్నాము, పవర్ బిఐ తాలూకా ఆర్కిటెక్చర్. ఇక్కడ వరకు క్లియరా? ఈ మూడు క్లియరా? yes sir. క్లియర్? కెన్ ఐ గో టు సమ్ బేసిక్ పార్ట్ ఆఫ్ పవర్ బిఐ? పవర్ బిఐ డౌన్లోడ్ చేసుకుని వచ్చా, అప్పుడు డౌన్లోడ్ చేయడం కూడా చూపించాలా మీకు? ఓకే, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్ ఫ్రమ్ డెస్క్టాప్ నౌ.
అరే నా స్క్రీన్ కనబడుతుందా? కనబడట్లేదా? కనబడట్లేదా? ఒక్క నిమిషం అండి. చూడండి, సింపుల్గా జస్ట్ ఇన్స్టాలేషన్ జస్ట్ అంతసేపు చెప్పను నేను. పవర్ బిఐ ఇన్స్టాల్ అని కొట్టండి, పవర్ బిఐ ఇన్స్టాల్ డెస్క్టాప్ అని కొట్టండి, పవర్ బిఐ డెస్క్టాప్ అని కొట్టండి. ఓకే, ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే డిస్ప్లే అవుతుందో పవర్ బిఐ డెస్క్టాప్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ మీద క్లిక్ చేశాక ఫస్ట్ చూడండి, ఫస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ అని వచ్చింది. పవర్ బిఐ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎందుకు ఇంత స్లో ఉంది నెట్? ఓకే, ఇక్కడ మీకు డౌన్లోడ్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. డౌన్లోడ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకో, ఇట్ విల్ స్టార్ట్ డౌన్లోడింగ్. సింపుల్, చూడండి, ఓపెన్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని వస్తుంది. ఓపెన్ మైక్రోసాఫ్ట్ స్టోర్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు డౌన్లోడ్ నౌ అని కొడితే ఇట్ విల్ స్టార్ట్ డౌన్లోడింగ్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను, నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి సో అవసరం లేదు నాకు. ఇంకా మీరు ప్యారల్ గా చేస్తున్నారు, ఇప్పుడు ఓపెన్ చేశారంటే మీరు చేసేసుకోండి డౌన్లోడ్. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు ల్యాప్టాప్ లో ఇప్పుడు కనుక జాయిన్ అయ్యి ఉండుంటే చేసేసుకోండి ప్యారల్ గా. ఓకే, సో నేను ఆల్రెడీ చేసేసాను డౌన్లోడ్. ఓకే, సో చేసేసిన తర్వాత లేటెస్ట్ వర్షన్ మీకు డౌన్లోడ్ అవుతుంది. అది మీకు ఎలా కనబడుతుంది అంటే ఇట్లా కనబడుతుంది. చూడండి, ఇక్కడ డెస్క్టాప్ మీద నేను ఆల్రెడీ పెట్టేసి ఉంచాను చూడండి, పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్పేసి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తున్నాను. సమ్ ఎర్రర్ వస్తుంది, ఒక్క నిమిషం. మీరు ఎవరైనా పవర్ బిఐ ఇన్ కేస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. నేను యాక్చువల్గా కంప్లీట్ ల్యాప్టాప్ వచ్చాను నేను. సో స్లో ఉంది ఎందుకు నాకు ఇవాళ? అది సంగతి. Guys, Uma, share your screen with Power BI. Sharing your screen, huh? ఇన్స్టాల్ అవుతుంది.
Windows close all windows. ఎవరి దగ్గర ఆల్రెడీ పవర్ బిఐ డెస్క్టాప్ ఉంది వర్షన్ షేర్ చేస్తాను. నేనే షేర్ చేస్తున్నాను బికాస్ అన్నయ్య ఇన్స్టాల్ అయింది నాది. ఓకే ఫైన్. చైనా స్క్రీన్ షేర్. షేర్ చేస్తామంటే చెయ్యి. హ్యాంగ్ అవుతుందిరా ల్యాప్టాప్. సరే నేను రీస్టార్ట్ చేయాలి నాకు తెలిసినంత వరకు. స్క్రీన్ షేర్ చేయు. రేపటికల్లా అందరూ ఇన్స్టాల్ చేసేసుకోండి పవర్ బిఐ. ఎందుకంటే పవర్ బిఐ మీరు హ్యాండ్స్ ఆన్ చేయకపోతే యూజ్ ఉండదు. క్లాసులు విన్నట్టుంటే కాదు, చేసినట్టుంటేనే మీకు వస్తుంది. అర్థమవుతుందా గైస్? ఆగు, వెయిట్ సైన్ ఇన్ వద్దు, ప్రస్తుతం కల కొంచెం గైస్. ఇది యూజువల్ ఓపెన్ పేజ్ అన్నమాట. ఓకే, పైన చూడండి, అక్కడ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో హోమ్ అండ్ ఓపెన్ కనబడుతుంది. ఓకే, కింద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో కింద డౌన్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ డౌన్ లో సైన్ ఇన్ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అబౌట్ అని కనబడుతుంది. ఓకే, సో అక్కడ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళు తనుజ. ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ లో మీకు రెండు కనబడతాయి, ఒకటి ఆప్షన్స్, ఇంకొకటి డేటా సోర్స్ సెట్టింగ్స్. ఓకే, డేటా సోర్స్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే డేటా సోర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డేటా ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంది దాన్ని మీరు పవర్ బిఐ కనెక్ట్ చేస్తున్నారో దాన్ని డేటా సోర్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా అంతా ఎక్సెల్ ఫైల్ ఉందనుకో, యువర్ ఎక్సెల్ ఫైల్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా సోర్స్. మీ డేటా అంతా సిఎస్వి ఫైల్ ఉందనుకో, కామా సపరేటెడ్ ఫైల్ ఉందనుకో, యువర్ సిఎస్వి ఫైల్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ డేటా సోర్స్. మీ డేటా అంతా ఒరాకిల్లో ఉందనుకో, ఒరాకిల్ డేటాబేస్ కనెక్ట్ చేయాలి దీనికి, సో యువర్ ఒరాకిల్ డేటాబేస్ ఈజ్ యువర్ డేటా సోర్స్. సో డేటా సోర్స్ అంటే ఏంటంటే మీ డేటా అనేది ఎక్కడైతే ప్లేస్ అయి ఉందో ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఎక్కడైతే స్టోర్ అయి ఉందో ఆ డేటా ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని డేటా సోర్స్ అంటారు. దాన్ని మీరు పవర్ బిఐ కనెక్ట్ చేయాలి. ఓకే, పైన ఆప్షన్స్ అని ఉంది చూసారా, ఆప్షన్స్ మీద క్లిక్ చేయి. ఈ ఆప్షన్స్ లో మీకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఓకే, సో క్లిక్ ఆన్ క్లోజ్. చూడండి, ఆప్షన్స్ లో మీకు చాలా కనబడుతున్నాయి చూసారా. గ్లోబల్ లో డేటా లోడ్, పవర్ క్వెరీ ఎడిటర్. ఏరా మూస్తావు, ఫైల్లోకి వెళ్ళు, పైన ఫైల్లోకి వెళ్ళు, ఫైల్, ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, కింద ఎక్స్ట్రీమ్ డౌన్ లో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, ఆప్షన్స్. వస్తుంది ఆగు. పవర్ క్వెరీ ఎడిటర్, డైరెక్ట్ క్వెరీ, ఆర్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్, ఇలా చాలా వస్తున్నాయి చూడండి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో గ్లోబల్ ఆప్షన్స్ లో. ఓకే, సో అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ ప్రివ్యూ ఫీచర్స్ ఉంది చూసారా, ప్రివ్యూ ఫీచర్స్. అందులో ఈ డెస్క్టాప్ ఈ వర్షన్ తాలూకా ఫీచర్స్ అన్ని అందులో కనబడతాయి. దాని మీద క్లిక్ చేయి, ప్రివ్యూ ఫీచర్స్. ఇదిగోండి, ఇక్కడ చాలా ఫీచర్స్ చూడండి డిసేబుల్ అయి ఉన్నాయి. సో మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, షేప్ మ్యాప్ విజువల్ చెక్ బాక్స్ పెట్టు, చెక్ చేయి, అది చెక్ బాక్స్. కనెక్ట్ టు ఎక్స్టర్నల్ సెమాంటిక్ మోడల్స్, అది చెక్ బాక్స్ పెట్టు. లాస్ట్ నుంచి స్టోర్ పీబీఎక్స్ రిపోర్ట్ యూజింగ్ ఎన్హాన్స్డ్ మెటా డేటా, అది పెట్టు. లిస్ట్ స్లైసర్ విజువల్ అది పెట్టు. నెక్స్ట్ డాక్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ పెట్టు, లాస్ట్ నుంచి ఫోర్త్ది. ఓకే, యూజర్ కాంటెక్స్ట్ ఎవర్ క్యాల్కులేటెడ్ కాలమ్స్ పెట్టు, లాస్ట్ నుంచి థర్డ్ది. సో ఈ ఫీచర్స్ అన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అయినవన్నీ ఇందులో కనబడుతూ ఉంటాయి. కొన్ని అన్చెక్ ఉంటాయి, ఇవన్నీ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా స్క్రోల్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి, మీకు అన్ని అవసరం లేదు. ఏవైతే డిజేబుల్ ఉన్నాయో కొన్ని ఎనేబుల్ చేయడానికి మీకు చూపించాను. ఓకే, క్లిక్ ఆన్ ఓకే చేయి, క్లిక్ ఆన్ ఓకే. ఫీచర్స్ రిక్వైర్ రిజిస్టర్డ్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో
ఇది రిఫ్రెష్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఫీచర్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. ఓకే. సో, ఇప్పుడు మీ కంటికి కనిపిస్తున్న పేజ్ ఏదైతే ఉందో దీన్ని పవర్ వ్యూ అంటారు. పవర్ వ్యూ. ఇప్పుడు మీ కంటికి ఏదైతే కనబడుతుందో స్క్రీన్ మీద, ఈ ఈ డెస్క్‌టాప్ మీద ఉన్న వెర్షన్ మీద ఈ డెస్క్‌టాప్ ఏదైతే ఉందో పవర్ బిఐ డెస్క్‌టాప్ మీద మీ కంటికి కనబడుతున్న పేజ్‌ని పవర్ వ్యూ అంటారు. పవర్ వ్యూ. ఓకే. అలా కాకుండా అక్కడ క్వెరీస్‌లో ట్రాన్స్‌ఫార్మ్ డేటా అని ఉంది చూసారా? క్వెరీస్‌లో ట్రాన్స్‌ఫార్మ్ డేటా అని ఉంది చూసారా? ఆ! పైన రా. పైన. క్వెరీస్‌లో డేటా పార్ట్ కాకుండా క్వెరీస్ పార్ట్‌లో. ఆ! ఆ! కరెక్ట్. యెస్. దాని మీద క్లిక్ చేయి. ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయ్యే పేజ్ ఏదైతే ఉందో దీన్ని పవర్ క్వెరీ అంటారు. పవర్ క్వెరీ ఎడిటర్. ఓకే. ఎనకాతల కనబడుతుంది స్క్రీన్ అంతా పవర్ వ్యూ. ఇది పవర్ క్వెరీ ఎడిటర్. పవర్ క్వెరీ. గుర్తుపెట్టుకోండి. పవర్ క్వెరీ అనేది దేనికి యూజ్ చేస్తామని చెప్పాను ఇందాకల ఆల్రెడీ కాన్సెప్ట్‌లో. డేటా క్లీనింగ్‌కి యూజ్ చేస్తారని చెప్పా. డేటా క్లీనింగ్ అంటే ఏంటి? మీ నల్ వాల్యూస్‌ని హ్యాండిల్ చేయడం, డూప్లికేట్‌ని రిమూవ్ చేయడం, మీ డేటా టైప్స్‌ని కరెక్ట్ చేయడం, రౌండ్ ఆఫ్ చేయడం. ఇలా పవర్ క్వెరీలో చాలా చేయొచ్చు. డేటా క్లీనింగ్ పార్ట్ అంతా ఇందులోనే చేస్తారు. ఓకే. దీన్ని మీరు క్లీనింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తారు. ఓకే. పవర్ క్వెరీ కవర్ అవుతాయి అన్నీ ఆటోమేటిక్‌గా. దీన్ని పవర్ క్వెరీ అంటారు గుర్తుపెట్టుకోండి. ఓకే. పవర్ క్వెరీ క్లాసెస్ రికార్డ్ చేసామా మనం ప్రవళిక? లాస్ట్ టైమ్ పవర్ క్వెరీ క్లాసెస్ రికార్డ్ చేసామా ఎక్సెల్‌లోని? పవర్ క్వెరీ క్లాసెస్ నువ్వు లేవా? చేశాం జగదీష్. పవర్ క్వెరీ క్లాస్ నువ్వు రికార్డ్ చేసావా? కాదు, నేను ఉన్నాను, నేను చేయలేదు. కానీ మా మనీష పేరు గుర్తులేదు సరిగ్గా, తను చేశాడు. పవర్ క్వెరీ అది ఎక్సెల్ నుంచి పవర్ క్వెరీ కదా? ఎక్సెల్ మీద ఆ, పవర్ క్వెరీ అది. అది పవర్ బిఐ excel మీద మీద కాదు. పవర్ బిఐ మీద పవర్ క్వెరీ మీ ముందు బ్యాచ్‌కి చెప్పాను యాక్చువల్‌గా. అంటే మీ సీనియర్స్ ఇప్పుడు ఉన్న విజ్ఞాన్ సీనియర్స్ చెప్పాను. పవర్ బిఐలో పవర్ క్వెరీ చెప్పాను ఆళ్ళకి. ఓకే. ఎక్సెల్ మీద పవర్ క్వెరీ కూడా సేమేలే. ఎక్సెల్ పవర్ క్వెరీ అన్నా, పవర్ బిఐ పవర్ క్వెరీ అన్నా సేమే. ఇట్స్ ఓకే ఫైన్. ఓకే. ఇది పవర్ క్వెరీ వ్యూ రా. ఓకే. ప్రస్తుతానికి డేటా క్లీనింగ్ చెయ్యం మనం. ప్రస్తుతానికి మీకు బేసిక్ ఇవ్వాలి డే 1 కాబట్టి. క్లోజ్ చేసేది తనుజ క్లోజ్ దిస్ వన్. ఓకే. ఇది మీ హోమ్ పేజ్. మీ హోమ్ పేజ్‌లో ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌లో కొన్ని చిన్న సింబల్స్ ఉన్నాయి చూసారా? ఫస్ట్ నుంచి చూడు. ఫస్ట్‌ది రిపోర్ట్ వ్యూ రా. ఓకే. రిపోర్ట్ వ్యూ అంటే ఏంటంటే ఈ మాడ్యూల్‌లో మీరేసే విజువల్స్ అన్నీ కనబడతాయి హోమ్ పేజ్ మీద. ప్రస్తుతానికి మీ బ్లాంక్ వైట్ పేజ్ మీద యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా పేన్ అని ఉంది చూసారా? కనబడుతుంది మీ వైట్ స్క్రీన్. ఓకే. దిస్ ఈస్ యువర్ డేటా పేన్ రా. ఓకే. ఆ బోర్డర్స్‌తో స్లైట్ డాటెడ్ లైన్స్‌తో మొత్తం అంతా పెట్టి వైట్ స్పేస్ చూపిస్తున్నాడు ఇదంతానా? ఆ! ఆ మొత్తం ఏదైతే లోపల ఈ సోదంతా రాసాడో యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్ వన్స్ లోడెడ్ డేటా. ఈ ఏరియా మొత్తాన్ని డేటా పేన్ అంటారు. డేటా పేన్. ఓకే. డేటా పేన్. సో, ఇక్కడ మీరు ఫస్ట్ మాడ్యూల్ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది. రిపోర్ట్ వ్యూ. అక్కడ రిపోర్ట్ వ్యూ చూసారా పైన చిన్న గ్రాఫ్స్‌తో ఇది రిపోర్ట్ వ్యూ. ఇప్పుడు మీ కంటికి కనబడుతుంది రిపోర్ట్ వ్యూ. ఓకే. ఈ రిపోర్ట్ వ్యూలోనే మీకు ఎక్స్‌ట్రీమ్ ఆగరా ఏరా కంగారు ఆగు. ఓకే. ఈ ఈ రిపోర్ట్ వ్యూలోనే మీకు ఎక్సెల్‌లో కింద టాబ్స్ ఎట్లా ఉంటాయి? కింద పేజ్ 1 ప్లస్ నొక్కితే పేజ్ 2 లోకెళ్తది. కింద ప్లస్ నొక్కు. ప్లస్ నొక్కితే పేజ్ 2, ప్లస్ నొక్కితే పేజ్ 3. డిఫరెంట్ పేజెస్‌లో డిఫరెంట్ చార్ట్స్ ఏసుకోవచ్చు మీరు. ఓకే. ఆ ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్‌లో డెస్క్‌టాప్ వెర్షన్ కాబట్టి డెస్క్‌టాప్ మోడ్ ఎనేబుల్ అయ్యి ఉంది చూసారా? ఆ పక్కది మొబైల్ వ్యూ. ఒకవేళ మీరేసిన విజువల్స్ మొబైల్‌లో ఎలా కనబడుతదో మొబైల్ పెడితే మొబైల్‌లా కనబడుతది. మొబైల్ సెలెక్ట్ చేస్తే మొబైల్‌లో మీరు గనక ఎవరికైనా మీ రిపోర్ట్స్ షేర్ చేస్తే వాళ్ళకి మొబైల్‌లో మీరేసిన రిపోర్ట్స్ ఇలా కనబడతది. మొబైల్ లేఔట్. సో, మీరెప్పుడైనా మీ రిపోర్ట్స్ అన్నీ మోస్ట్‌లీ డెస్క్‌టాప్ మీద ఏస్తారు కాబట్టి యూ విల్ ఆల్‌వేస్ కీప్ ఆన్ సెలెక్టింగ్ యువర్ డెస్క్‌టాప్ లేఔట్ వ్యూ. ఓకే. ఇప్పుడు డెస్క్‌టాపే సెలెక్ట్ చేసి ఉంచుతారు. ఓకే. సో, డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసి ఉంచారు. ఇది అయిపోయింది. పైన హోమ్ పేజ్‌లోకెళ్ళరా మళ్ళా పైన హోమ్ సెలెక్ట్ చేయి. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ రైట్ చూడండి. ఎక్స్‌ట్రీమ్ రైట్‌లో మీకు 3 పెయిన్‌లున్నాయి. 3 పెయిన్స్. పెయిన్స్ అంటే ఏంటంటే యువర్ ఏరియా ఆఫ్ యువర్ సెలక్షన్స్. అక్కడ
ప్రస్తుతానికి మీ విజువలైజేషన్స్ ఒక్కటే కనబడుతుంది, ఆ పెయిన్ ఒకటే కనబడుతుంది. అక్కడ డేటా పెయిన్ ఉంది, ఫిల్టర్స్ పెయిన్ ఉంది, విజువలైజేషన్ 3 పెయిన్స్ ఉన్నాయి చూడండి ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో. మీ ఫిల్టర్స్ పెయిన్ అనేది హైడ్ అయిపోయి ఉంది. సో అక్కడ ఆ యారో మీద మీరు క్లిక్ చేస్తే ఫిల్టర్స్ పెయిన్ ఏదైతే ఉందో అది ఫుల్ ఎక్స్టెండ్ అవుతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయరా చూడండి, ఎక్స్టెండ్ అయింది ఫిల్టర్స్. ఇదంతా ఫిల్టర్స్ సెక్షన్. ఓకే, విజువలైజేషన్ పెయిన్ ఆల్రెడీ మీకు కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ డేటా పెయిన్ కూడా మీరు హైడ్ అయిపోయింది కాబట్టి డేటా మీద పెయిన్ మీద క్లిక్ చేస్తే డేటా పెయిన్. సో మొత్తం ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో మీకు 3 పెయిన్లు కనబడతాయి పవర్ బిలో. ఒకటి ఫిల్టర్స్ పెయిన్, హైలైట్ చేయరు దాన్ని అలాగా కర్సర్తో, అదంతా ఫిల్టర్ పెయిన్. దాని పక్కది మొత్తం ఏరా క్లోజ్ చేస్తాం, అదంతా ఫిల్టర్ పెయిన్, ఇదంతా విజువలైజేషన్ పెయిన్, ఆ మూడోదంతా డేటా పెయిన్. ఓకే, ఈ డేటా పెయిన్ లో మీరు ఏదైతే డేటా కనెక్ట్ చేస్తారో ఎక్సెల్ ఫైల్ అంతా, ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటా కాలమ్స్ ఏమి ఉన్నాయి, ఆ కాలమ్స్ అన్ని రైట్ సైడ్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఈ విజువలైజేషన్ పెయిన్ లో మీరు ఏ పివోట్ టేబుల్స్ వేస్తారు, దాని మీద ఏ గ్రాఫ్స్ వేస్తారు, ఏ చార్ట్ విజువల్ చూపిస్తారు ఏంటి అనేది విజువలైజేషన్ పెయిన్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ ఫిల్టర్స్ అనేవి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసిన కాలంలో పర్టికులర్ వాల్యూస్ ని ఫిల్టర్ చేస్తున్నారా, ఏ పర్టికులర్ వాల్యూస్ ని ఫిల్టర్ చేస్తున్నారా అనేది ఫిల్టర్ సెక్షన్ లో మీరు ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. ఆ ఫిల్టర్ అనేది ఒక పేజ్ లోనే, ఈ పేజ్ లోనే మాత్రమే అప్లై అవ్వాలంటే ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ యూజ్ చేస్తారు. లేదు నేను 4 రిపోర్ట్స్ లో 4 పేజెస్ లో వేసిన రిపోర్ట్స్ కి ఆ ఫిల్టర్ మీదే మొత్తం అన్ని పేజీలో ఉన్న విజువల్స్ ఫిల్టర్ అవ్వాలంటే ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్ వాడతారు. మీకు అర్థం అవుతుందిలే, నేను చెప్తుంటే మీకు అర్థం అవ్వదు, మీరు రిపోర్ట్స్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, బై డిఫాల్ట్ మీకు విజువలైజేషన్స్ లో 28 విజువల్స్ కనబడతారా, 30 విజువల్స్ కనబడుతున్నాయి చూడండి. 35 కనబడుతుంది. 3 4 5 6 కదా, 3 4 5 6 7 7 6 42 కనబడుతున్నాయి ప్రస్తుతానికి. 42 విజువల్స్ మీకు కంటికి కనబడుతున్నాయరా. గెట్ మోర్ విజువల్స్ అంటే ఇంకా ఎక్కువ కనబడతాయి. ప్రస్తుతానికి మీకు అది అవసరం లేదు, సో వదిలేసేయండి. ఓకే, సో ఇది దాని కింద వాల్యూస్ అని ఉంది చూసారా, డేటా ఫీల్డ్స్ డ్రాగ్ చేయడానికి అన్నమాట. మీరు డేటా సైడ్ ఏదైతే కనెక్ట్ చేస్తున్నారో, ఆ కాలమ్స్ ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో అందులో మీరు రోస్ కి ఏం డ్రాగ్ చేయాలి, కాలమ్స్ లోకి ఏం డ్రాగ్ చేయాలి అనేది ఇక్కడ డ్రాగ్ చేస్తారు. డ్రిల్ త్రూ, క్రాస్ రిపోర్ట్ ఇవన్నీ ఏంటంటే మీ అనాలిసిస్ కి ఇంకా డెప్త్ గా చెక్ చేయడానికి యూజ్ చేసేవి. అవి మీకు ముందు ముందు తెలుస్తుంది, ప్రస్తుతానికి ఇవి తెలిస్తే చాలు. ఓకే, పైన చూస్తే బిల్డ్ విజువల్, ఇది బిల్డ్ విజువల్ లో ఫస్ట్ది ఈ గ్రాఫ్స్ అన్ని కనబడేవి. అలా కాకుండా ఒక చిన్న నోట్బుక్ మీద పెయింట్ సింబల్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయరా. బిల్డ్ విజువల్, విజువలైజేషన్ లోనే ఆ పైన చూడు చిన్నది, అది దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫార్మాటింగ్ పేజ్, ఫార్మాట్ యువర్ పేజ్. సో దీంట్లో క్యాన్వాస్ సెట్టింగ్ ఉంది, క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాల్ పేపర్ ఉంది, ఫిల్టర్ పెయిన్ ఉంది, ఫిల్టర్ కార్డ్స్ ఉన్నాయి, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఓ Zara is there. Okay, so this pane is basically will tell everything, like what filters you want to put, what colors you want to put, what title you want to put, what all you want to put, you will put it in this report in this format page. Okay, now what you will do is, now you understood all these 3 panes, right? Filter pane, visualization pane, data pane. These 3 are basic. Okay, these 3 are very very basic. Now these all comes under this report view. Other than that, go to the table view, extreme left, go to table view. Table view is basically whatever Excel sheet you connected, it will show it in the same Excel format only, rows and column format. It will show in rows and column format your data. Third one will be your model view. So what all, for example, if you are connecting 3 Excel sheets, how you are connecting with your three tables, customer table, store table, whatever tables you want to model, how will you connect all this table based on primary key, foreign key, etc. Go to third one, that is your model view. Okay, you can drag all your tables on what column you want to apply your primary keys, how you want to connect, you can do it, all these things, relationship creation. Okay, your fourth one will be your DAX. Okay, you will write your DAX queries. DAX is one of the important concept you need to learn in Power BI.
Here you will write your DAX queries, data analytics expression codes. If you want to calculate top 10 departments, top 5 departments, and if you want to calculate sum of sales from each store, sum of sales of all stores, okay, average of all stores, cumulative sum of every day, some different kind of multiple analytics kind of logics, you need to write your query, and you will write all your queries at this place. Okay, this is where you have to write DAX. Okay, DAX is a separate concept learning in Power BI. Once Power BI normal course is done, we will incorporate DAX concept in Power BI with 1 or 2 weeks classes. Okay, so that is different. Okay, in interviews, interviewer will ask how much do you know DAX in Power BI. So you need to able to answer, I know at 80% level or 90% level DAX, writing multiple codes, etc. That will check later. For now, this is fine. Okay, and last one is TMDL. Okay, which is transactional multiple data language. I never used this one, so this is something like a table. You are creating your own tables and writing your own scripts. Okay, as of now, we have never used. In my 6 years of experience, I never used TMDL. So you need to learn only first 4. Okay, last one is not required for now. Got it? Now go to the first one, report view. Report view. Now just connect your normal Excel CSV file which I have given. I already gave you the Excel file in the group. Correct, na? So Tanuja, have you downloaded that Excel file, CSV file, which I gave in WhatsApp? Tanuja, this is the Excel file which I gave, right? Just connect this to Power BI. Just connect this to Power BI. Go to get data. No. Go to get data. So in data section, top. Here you have something called get data. So this is a place where you can connect all your data sources. Correct, na? I already told you what is meant by data source. Data source can be your Excel file, your CSV file, your PDF, your image, anything can be your data source. Wherever your data is placed at a particular place, that place, whichever file folder is called as your data source. Now this CSV file is your data source, where your raw data is present. Raw data in the sense, whatever data that is present inside your Excel file in terms of rows and columns. Okay. So now connect your CSV file. CSV file connect chai. Go and connect your CSV file. No, get data. Click on get data. Wait. Slowly. Sample data store. Yes, click on that sample data store. Wait. Text or CSV. Text or CSV. Yes, that is CSV format. Yes, connect. Now go to your sample stores. Downloads, sample stores. Click on open. Okay. Now this is connected. See, this will show this dialog box. See, once after this dialog box is appearing, on the top you can see your file origin, which kind of file it is. UTF-8 Unicode, which means it is a kind of raw data file which has tables and which has rows and column format table. Delimiter in the sense, your file which I have given is a comma separated file, so delimiter is showing as comma. Okay, and data type detect on, it's showing based on first 200 rows. So it is showing 200 rows in the first page. Okay, 200 rows. Okay, now in the down you can see 3 buttons. One is load, another one is transform data, third one is cancel. So if you click on load, your data will be loaded in the Power View. Okay, your data will be loaded into the Power View. If I click on transform data, it will basically go to Power Query View. Okay, Power Query View for doing your data cleaning part. As of now, data is already cleaned, so no need of data cleaning. So I'll continue with load part. Click on load part.
Okay. Now your data will be loaded. If you see on the data part, extreme right, you can see what file you have connected, which is only one file with one tab, sample store data. Can you see on the extreme right? See, that is the only file which only one tab, which one sheet, okay, which is sample store data is connected. Now if you click on the drop down, it will show what all columns are present in that single tab sheet. Category, city, country. If you go to your Excel sheet also, you can see the same column. Go to your Excel sheet. I mean CSV sheet. See. So this is your only file. Okay, only one tab with sample store data, which has row ID, order day, ship date, all these things. Correct na? Click on maximize. So on the top you can see what all columns are there. Scroll above. Ship date, ship mode, what all column, row ID, order ID, all these are your columns. Okay, similarly, these columns, all whatever columns are all there, that can be seen in Power BI. Go to Power BI now. See in Power BI, you can see all your category, city, everything. Okay. So here, remember two things. One is dimensions, second one is measures. Dimensions are basically which cannot be measured, okay, with values. For example, your category is called as a dimension because categories can be your any name text format. City, Vizag is a city, Hyderabad is a city, Chennai is a city, Bangalore is a city. All these are cities. These are not measurable values. These are some static fixed text values. So these are called as dimensions. Okay. So measures are basically which you can measure. Profit is a measurable value. Sales, sum of sales is a measurable value. Discount is a measurable value. Okay. Next, what else? Profit, loss, margin. Next, discount. Okay. Quantity sold. All these are numerical values and which can be measurable. We can do sum of, average of, min of, max of, all these things we can do. Correct. So these are called your measures. So dimensions and measures. All dimensions can be seen there. Measures you can see with sigma value. Okay, which are your basic numerical values. Sales is a numerical value. It is showing sigma. Okay. Now, okay. Now what you will do is just డైమెన్షన్స్ అండ్ ఇంకోటి ఏంటి చెప్పు measures, metrics, measures. అన్నయ్య మనం సిఎస్వి ఫైల్ క్రియేట్ చేసినప్పుడే ఇస్తామా? ఐ మీన్ డేటా టైప్, మెజర్ అని, డైమెన్షన్ అని. అందులో నేను ఇచ్చిన సిఎస్సి ఫైల్ ఆటోమేటిక్ ఉన్నాయి అందులోనే. ఓకే, బై డిఫాల్ట్ పవర్ బిఐ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఆర్ డైమెన్షన్స్ అండ్ వాట్ ఆర్ మెజర్స్. సో అందుకని ఇట్ ఈస్ గివింగ్ రో ఐడి ఇస్ న్యూమరికల్ వాల్యూ, సో ఇట్ ఈస్ షోయింగ్ సిగ్మా. సేల్స్ ఇట్ ఈస్ షోయింగ్ సిగ్మా. ఓకే, rest all it is not showing anything. Those are called as your dimensions. Ship date, segment, ship mode, state, subcategory, ivanni. Okay, these are all dimensions. Okay, if there is any kind of things you are observing that this is not looking correct, then you will go your transform data and you have to data clean and you need to change your data types. అది పవర్ క్వెరీలోకి వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి నేను చెప్పింది వినండి. నేను ముందు నేను చెప్తా. ప్రస్తుతానికి జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. గో దేర్, go to Power BI. Now just make a basic report. Okay, just make a basic report. Go to your home page. Home. Okay. So you have already connected your data, right? Just what you will do is click on the second visual, column chart. Column chart, stacked column chart by default. It will show your column chart. Okay. So what you will do is just we can understand basic one.
For example, you want to see each subcategory sales. Okay, so data lo go to data, click on subcategory, drag it to x-axis. Last subcategory డేటాలో సబ్ కేటగిరీ డ్రాగ్ చేస్తూ తీసుకెళ్లి x-axis లో పడే. x-axis అక్కడ విజువలైజేషన్ లో పైన స్క్రోల్ చేయి పైకి. పని చేయి, అది కిందకి ఆల్రెడీ స్క్రోల్ అయిపోయింది. నువ్వు ఫస్ట్ అక్కడ పెట్టి నువ్వు ఫస్ట్ విజువలైజేషన్ లో మీద స్క్రోల్ చేయి. పెయిన్ క్లోజ్ చేయకు. అప్పుడు x-axis కనబడుతుంది, చూసావా? ఆగు, కింద చూడు x-axis కనబడుతుంది. ఇప్పుడు సబ్ కేటగిరీ తీసుకెళ్లి x-axis లో పడే. Wait, it is loading. It will load. Now in y-axis you put your sum of sales. Just click on sigma sales. Just drag and drop to y-axis. చూడు. Now just maximize this. అంటే కొంచెం ఎక్స్టెండ్ చేయి విజువల్ని. విజువలైజ్ అలా కాదురా, ఎడ్జ్ లో పెట్టి ట్రాక్ చేయరా. This is what I'm asking for. So here you can see x-axis your subcategory, y-axis is your sum of sales. Okay, so if you want to remove your grid lines, go to your format page, build visual పక్కన ఉన్న చిన్న నోట్బుక్ పెన్ ఉంది కదా, go there. Go to canvas settings, not canvas settings, ఇలాగ వస్తుందా? ఓకే, go to filter pane, not even filter pane, it should show border. No, go to filter pane, కిందే ఉంది filter pane, తీసేసే filter cards ఉందా, ఇది remove this drop down. Filter pane, this filter cards. No, it should not. It should show. Okay, go to the wait. Go to page information. Page information is showing for tooltip. Okay, canvas background. Go to wallpaper. It is showing different for you. Okay, other than format page, go to the build visual లోకి వెళ్ళు. బిల్డ్ విజువల్ అంటే ఆ పక్కది ఫార్మాట్ పేజ్ పక్కది, అది కాదు, అది బిల్డ్ విజువల్. నాకు ఎందుకు చూపించలేదు? వెయిట్ 1 second, I will see mine. Visualization. ఓకే, ఒక నిమిషం ఆగు, నేను కనెక్ట్ చేస్తున్నాను. అది text.csv. ఓకే, ఐ అండర్స్టూడ్. అరే, ఆ విజువల్ మీద క్లిక్ చేసి అప్పుడు గో టు ఫార్మాట్ పేజ్ రా. ఆ విజువల్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు చూడు 3 వస్తాయి. ఇప్పుడు 3 విల్ బి డిస్ప్లేయింగ్. నౌ గో టు ద సెకండ్ వన్. సెకండ్ వన్ బిల్డ్ విజువల్ పక్కది, పైన బిల్డ్ విజువల్ పక్కది. ఇక్కడ ఫార్మాట్ విజువల్. ఇక్కడ యూ కెన్ సీ యువర్ డేటా లేబుల్స్ ని ఆన్ చేయి. క్లిక్ ఆన్ డేటా లేబుల్స్ ఆన్.
డౌన్ ఓన్లీ. రిబ్బన్స్ కింద విజువల్ లోనే రిబ్బన్స్ కింద డేటా లేబుల్స్ ఆన్. డేటా లేబుల్స్ ఆన్ మీన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ బార్ you can see the numbers. Okay, that is your data label. Correct. And grid lines, go to grid lines. Grid lines, go and off the grid lines. Off the grid lines. See, you can see off the grid lines. So your grid lines is off. So just extend this graph to little bit to right side to see numbers properly. ఈ ఫిల్టర్స్ పెన్ అందాక క్లోజ్ చేసేసాయి. ఫిల్టర్స్ పెన్ అందాక క్లోజ్ చేసాయి. జస్ట్ హైడ్ ద ఫిల్టర్ పెన్. జస్ట్ కరెక్ట్. Now if you want to change your heading, sum of sales by subcategory, if you want to put only sales by subcategory instead of sum of sales, you just go there with the same build visuals పక్కన ఫార్మాట్ లోకి వెళ్ళి ఫార్మాట్ పేజ్, ఫార్మాట్ యువర్ పేజ్ లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్. Okay, go to general. Go to general. Go to general. Now click on your title drop down. Change your text to subcategory, sales by subcategory. Remove sum of ni చెరిపేసి. చూడు అక్కడ సేల్స్ బై సబ్ కేటగిరీ హెడ్డింగ్. ఇది మిడిల్ లోకి రావాలంటే మిడిల్ అలైన్మెంట్ హారిజాంటల్ అలైన్మెంట్ లో మిడ్ ఇవ్వు. మిడిల్ అలైన్మెంట్. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్, యూ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ యువర్ టెక్స్ట్ ఆల్సో. బ్లాక్ కలర్ కాకుండా హెడ్డింగ్ నాకు ఏదైనా ఇంకా అదర్ కలర్ కావాలనుకో, యూ కెన్ పుట్ అదర్ కలర్. సమ్ అదర్ కలర్, ఏదో కలర్ ఉంది. ఓకే. నౌ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్సైడ్ దట్ బ్లూ కలర్ టు ఎనీ అదర్ కలర్, again you can go there, click there, go to the third one, both of them symbol మీదకి వెళ్ళు, glass symbol, third one, which is your visual pane. You have error bars, y-axis constant line. Okay, visual మీద క్లిక్ చేసి సేమ్ మధ్యలోకి వెళ్ళు, ఫార్మాట్ పేజ్ లోకి వెళ్ళు. ఇక్కడే go to come down. ఇక్కడ ఏం లేదు కదా, come down. Go to general. విజువల్ పక్కన ఉన్న జనరల్. టైటిల్ క్లోజ్ చేసి టైటిల్ డ్రాప్ డౌన్ మూసేసాయి. ఒరే ఆఫ్ చేయమని లేదురా, డ్రాప్ డౌన్. సో ఇక్కడే యూ హ్యావ్ ఎఫెక్ట్స్ ఆల్సో. Effects, if you want to put any 2D 3D effects, you can put effects. If you want to change data format to go to data format, millions లో చూపిస్తుంది కదా, నీకు అలా కాకుండా ఫార్మాట్ డ్రాప్ డౌన్ అందులోనే ఫార్మాట్ డ్రాప్ డౌన్, టెక్స్ట్ ఫార్మాట్, కాంటెక్స్ట్. ఓకే, బై డిఫాల్ట్ ఇట్ షోయింగ్ యాస్ టెక్స్ట్ ఉంది. ఓకే, వేర్ ఇస్ న్యూమరికల్ ఫార్మాట్. ఓకే, లీవ్ ఇట్. హెడర్ ఐకాన్స్, అక్కడ టూల్ టిప్ ఉంది చూసారా. టూల్ టిప్ అంటే ఏంటంటే బేసికల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బార్ మీదకి వెళ్తే, ఇఫ్ యూ గో ఆన్ ఎనీ బార్, ఇట్ విల్ షో యూ ద డీటెయిల్ ఆఫ్ దట్ బార్. గో టు ఎనీ ఆఫ్ ద బార్ లైన్, ఏదో ఒక బార్ లైన్ మీదకి వెళ్ళు. ఇట్ విల్ సీ, యూ కెన్ సీ సబ్ కేటగిరీ బిలాంగ్స్ టు దట్ ఫర్నిషింగ్స్ అండ్ సమ్ ఆఫ్ సేల్స్ ఇస్ 89,212. It is showing when you are hovering your mouse cursor on any of the grid bar, it is showing what is the detail of that line of that bar. Okay, that is basically called as your tool tip. Okay, so for now the tool tip is on, that is why it is showing. If you turn off your tool tip, it will not show. So you understood the importance of tool tip, right? Everyone noting these points na? మీరే రాసుకుంటున్నారా లేదురా? ఇవన్నీ రాసుకోకపోతే మీకు అర్థం కాదు. ఓకే, అది. నెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అంటే, ఆ కలర్ మీద ఏదో కలర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయి. ఏదో ఒక బార్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయి. రైట్ క్లిక్ రా, నొక్కాక రైట్ క్లిక్.
విజువల్ క్యాలిక్యులేటర్ ఓకే. ఎలా రావట్లేదు ఆప్షన్ ఓకే. మారిపోయినట్టుంది ఇప్పుడు. ఓకే. సో, జస్ట్ విజువల్ మీద క్లిక్ చేశాక గో టు విజువల్. జనరల్ నుంచి విజువల్‌లోకి రా. జనరల్ నుంచి విజువల్‌లోకి రా. ఆగు. 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 గో టు వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఒక్కొక్కటి చూద్దాం ఆగు. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఓకే. వాల్యూస్ ఉన్నాయి. టైటిల్ ఉంది. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ టైటిల్ ఆల్సో యూ కెన్ చేంజ్ రా. ఇన్‌స్టెడ్ ఆఫ్ షోయింగ్ సమ్ ఆఫ్ సెల్స్ ఇఫ్ యూ వాంట్ టు షో సంథింగ్ ఎల్స్ ఆ డ్రాప్ డౌన్‌లోకెళ్ళి మార్చుకోండి. ఆ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఆ! టైటిల్ ఆటో ఉంది కదా! టైటిల్ టెక్స్ట్ ఆటో ఉంది కదా! అక్కడ మీరు రాసుకోండి. సేల్స్ అని రాసుకోండి జస్ట్ సమ్ ఆఫ్ సేల్స్‌కి బదులు. రైట్ సేల్స్. ఇట్ విల్ షో సేల్స్. సంథింగ్ లైక్ దట్. ఓకే. ఆ టెక్స్ట్ కూడా కలర్స్ ఉన్నాయి ప్రతిదానికి చూసుకోండి. ఓకే. ఆ టెక్స్ట్‌కి కూడా కలర్స్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్. ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకుంట్రా. ఇవన్నీ అంటే ఇవన్నీ లాస్ట్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సైట్ జనరేషన్ కంపెనీస్‌లో. ఇవన్నీ లాస్ట్ మీరు ఈ ఏ కలర్స్ పెట్టాలి ఏంటి అని కూర్చొని యూజువల్‌గా లాస్ట్‌లో చేసుకుంటారు ఇవన్నీ. ఓకే. సో, స్క్రోల్ డౌన్ విజువల్స్‌లోనే స్క్రోల్ డౌన్. డేటా లేబుల్స్ డ్రాప్ డౌన్‌లోకెళ్ళు. ఓకే. 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 గో డౌన్. ఇది క్లోజ్ చేసేసి గో డౌన్. డీటెయిల్ ఓకే. డేటా లేబుల్స్ క్లోజ్ చేసి గో డౌన్. ప్లాట్ ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌లోకెళ్ళు. ప్లాట్ ఏరియా బ్యాక్‌గ్రౌండ్. ఓకే. ప్లాట్ ఏరియా బ్యాక్‌గ్రౌండ్ కూడా బై డిఫాల్ట్ ఇట్ ఈస్ వైట్ కలర్. సో, వి డోంట్ వాంట్ ఎనీథింగ్. ఎనకాతల ఏమైనా ఇమేజెస్ కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చురా మీరు ప్లాట్ ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌లో. బ్రౌజ్‌లోకెళ్ళి ఏమైనా ఇమేజెస్ ఉన్నాయనుకో, ఆ ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఓపెన్ కొట్టారనుకో, మీ చార్ట్ ఎనకాతల ఆ ఇమేజ్ జనరేట్ అవుతది. బేసికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మీకు ఎక్సెల్ డాష్‌బోర్డ్ ఏసినప్పుడు మీకు చూపించాను కదా! ఎనకాతల ఏమైనా పెట్టుకోవచ్చు ఇమేజెస్ అని అట్లాగా సేమ్ సిమిలర్ టు దట్. యూ ఆర్ గెట్టింగ్ ద పాయింట్ రైట్? యూ ఆర్ అండర్‌స్టాండింగ్ ఇట్ రైట్? So that is the main purpose of this. Okay. Go to the third one, ra. Other than that, yes, further. Go to error bars. Error bars నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఓకే. ఓకే. వై యాక్సిస్ కాన్స్టెంట్ లైన్. ఓకే. వై యాక్సిస్ కాన్స్టెంట్ లైన్ అంటే నెవర్ యూజ్డ్. ఓకే. Once give me a second. I just want to see. General properties, effects, data format. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. పైన ఒక ఫిల్టరు దాని పక్కన చిన్న స్క్వేర్ డాట్స్ ఉన్నాయి చూసారా? ఎడ్జ్‌లో గో టు ఎడ్జ్ ఆఫ్ దిస్ చార్ట్. అదిరా ఫిల్టర్ రా అదిరా. ఫిల్టర్ సింబల్ ఫిల్టర్ సింబల్ ఆ మధ్యలో సింబల్ ఏంటి అంటే బేసికల్‌గా మధ్యలో ఉన్నది ఏంటంటే మీ ఫోకస్ అన్నమాట. ఫోకస్ చేస్తది మొత్తం చార్ట్ మొత్తం హోమ్ పేజ్‌లో ఫోకస్ చేస్తది. ఆ ఫోకస్ మోడ్ అంటారు దాన్ని. ఫోకస్ మోడ్ అంటే ఫిట్ చేస్తది. పేజ్‌ని ఫిట్ చేస్తది. ఓకే. సో ఫోకస్ మోడ్ విల్ బేసికల్లీ ఫిట్ యువర్ ఎంటైర్ పేజ్ టు దట్ ఫర్ దట్ విజువల్. ఓకే. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్స్‌పోర్ట్ డేటా, షో యాస్ టేబుల్, స్పాట్ లైట్, సార్ట్ బై అన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో ఈ డేటాను మీరు కనుక టేబుల్ ఫార్మాట్‌లో కావాలంటే షో యాస్ టేబుల్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ డేటా అన్నప్పుడు ఎక్స్‌పోర్ట్ డేటా చేసుకోవచ్చు.
ఓకే, సో ఇలా డిఫరెంట్ మీరు చేసుకోవచ్చు ఇవి. చూడండి టేబుల్ ఫార్మాట్ లో ఉంది, కింద పివోట్ టేబుల్స్ లో డిస్ప్లే అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? సో ఇంకా బేసిక్ ఏముందంటే, వెయిట్ 1 సెకండ్, లెట్ మీ. అరే ఒకసారి ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్ళురా, పేజ్ ఫార్మాట్ లోనే ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్ళు. పేజ్ ఫార్మాట్ మధ్యలోది ఎక్స్ యాక్సిస్ లో యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ థింగ్స్. చూడండి ఎక్స్ యాక్సిస్ తాలూకా కలర్స్ మార్చుకోవచ్చు, బోల్డ్ ఇటాలిక్ చేసుకోవచ్చు, హైట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ యూ కెన్ డూ ద సేమ్ ఫర్ వై యాక్సిస్ ఆల్సో. ఓకే, grid lines, zoom slider will work for ఇది ఓకేరా. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ప్లోర్ చేయండి, తర్వాత చూసుకోండి మీరు. గో టు కాలమ్స్ రా, గో టు కాలమ్స్. కాలమ్స్ లో మీరు కలర్ ని చేంజ్ చేయొచ్చురా. ఓకే, ఈ డ్రాప్ డౌన్ రిమూవ్ చేసేయి, డ్రాప్ డౌన్ తీసేసేయి, గో టు డ్రాప్ డౌన్ తీసేసేయి, గో టు కాలమ్స్. హియర్ యూ కెన్ చేంజ్ యువర్ కలర్స్. ఓకే, సో హియర్ బై డిఫాల్ట్ ఇట్ ఇస్ బ్లూ కలర్, యూ కెన్ చేంజ్ ఇట్ టు సమ్ అదర్ కలర్స్. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యు వాంట్. మీ ఇష్టం, అది ఎలా చేసుకుంటుంది మీ ఇష్టం. ఓకే, దిస్ ఈజ్ యువర్ బేసిక్ కాలమ్ చార్ట్ రా. ఓకే, గో టు పేజ్ 2. నేనే చేస్తాను అంటారా, స్క్రీన్ షేర్ ఇప్పుడు కనబడుతున్నా తెలిసినంత వరకు మోస్ట్లీ. I'm sharing my screen, let me know once it is visible. నా స్క్రీన్ కనబడుతుందా? కనబడట్లేదా? నా స్క్రీన్ కనబడట్లేదా? సో ఇది పేజ్ 1 కదా, ఇది పేజ్ 1 లో మీరు చేసింది ఏంటి, ఇప్పుడు జస్ట్ కాలమ్ చార్ట్ చేశారు, కాలమ్ చార్ట్. ఓకే, సో ప్లస్ ట్యాబ్కి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టాక్డ్ కాలమ్ చార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టాక్డ్ కాలమ్ చార్ట్ అంటే ఏంటంటే, స్టాక్డ్ కాలమ్ చార్ట్ అంటే సేమ్ ఇదే, సెకండ్ విజువలే సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే, మీరు సమ్ ఆఫ్ సేల్స్ సబ్ కేటగిరీస్ వైజ్ ఈచ్ రీజియన్ చూపిద్దాం అనుకుంటున్నారు. సో సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, విచ్ విల్ బి గోయింగ్ ఇన్ టు ఎక్స్ యాక్సిస్. ఓకే, వై యాక్సిస్ లో మీరు సేల్స్ పెట్టండి. ఓకే, మీ లెజెండ్ లో ఏం పెడతారంటే రీజియన్ పెట్టండి. సో ఇలా పెట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే విజువల్ ఎలా కనబడుతుంది అంటే ఇలా కనబడుతుంది. డేటా లేబుల్స్ ఆన్ చేస్తాను, డేటా లేబుల్స్ ఆన్ చేస్తే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇది కొంచెం హైలైట్ చేస్తా, ఇది కొంచెం పెంచుతాను సైజ్. లెజెండ్ సైజ్ చూడండి, లెజెండ్స్ కనబడుతుందా? సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్ కలర్స్ ఉన్నాయి చూసారా? సో లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బార్ లో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రీజియన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కేటగిరీ ఏదైతే ఉందో, వై యాక్సిస్ కూడా సైజ్ పెంచుతాను చూడండి, వెయిట్, వై యాక్సిస్ సైజ్ సైజ్ పెంచాలి కదా, రైట్. యాక్సిస్ చూడండి, if you see for phone on x-axis, it is showing sum of sales on y-axis,
బట్ ఇన్ లెజెండ్ వాట్ యు కెప్ట్ ఇస్ యువర్ రీజియన్ కదా. సో ఫార్మాట్ విజువల్ లో మీరు ఏం పెట్టారు, లెజెండ్ లో రీజియన్ పెట్టారు. సో ఇక్కడ పైన లెజెండ్ అనేది డిస్ప్లే అవుతుంది, సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ కేటగిరీకి లోపల ఇవి స్ప్లిట్ అయిపోతున్నాయి మీ సమ్ ఆఫ్ సేల్స్. మీ టోటల్ సమ్ ఆఫ్ సేల్స్ ఈ 4 కలిపితే ఎంత ఉందో ఇది రీజియన్ వైజ్ స్ప్లిట్ అవుతుంది. ఈ కలర్ వెస్ట్ రీజియన్, ఈ కలర్ సౌత్ రీజియన్, ఈ కలర్ ఈస్ట్ రీజియన్, ఈ కలర్ సెంట్రల్ రీజియన్. ఓకే. సో రేపు పొద్దున్న మీ క్లయింట్ కానీ మీ స్టేక్ హోల్డర్ కానీ వచ్చి, మీ మేనేజర్ వచ్చి నాకు ఓన్లీ ఫోన్ కేటగిరీలో ఏం జరుగుతుందని అడిగాడు అనుకో, యూ కెన్ సెలెక్ట్ యువర్ ఫోన్ కేటగిరీ అండ్ యూ కెన్ షో దిస్ వన్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ కానీ మీ క్లయింట్ కానీ వచ్చి నాకు ఫోన్ చైర్స్ కంపారిజన్ కావాలి అన్నాడు అనుకో, ఫోన్ ది సెలెక్ట్ చేయి, చైర్స్ ది సెలెక్ట్ చేయి. అది ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఫోన్ కంట్రోల్ నొక్కుతూ చైర్స్ కూడా పెట్టు. ఓకే, పెట్టి జస్ట్ రెండు సెలెక్ట్ చేసి జస్ట్ రైట్ క్లిక్ చేసి, అరే వెయిట్, కంట్రోల్ కంట్రోల్ రైట్ క్లిక్. ఓకే, రైట్ క్లిక్ చేశాక పెట్టాక ఇక్కడ ఇన్క్లూడ్ అని పెట్టారు అనుకో, ఇన్క్లూడ్ అని సెలెక్ట్ చేశారు అనుకో. ఓకే, is it not showing? One second. Include and press చేశారు అనుకో, it will show both the visuals. అదే ఒక నిమిషం అంటారా, అరే ఏమవుతుంది అదే. మళ్ళా చేస్తానంట్రా, స్టక్ అయింది ఇది. సబ్ కేటగిరీ సేల్స్, but why is this showing you? Really? Stuck in. ठीक है. Let it be. So data labels on. Okay, so stacked bar chart అంటే ఇదిరా యూజువల్ గా మీ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి, ఈచ్ అండ్ ఎవ్రీ రీజియన్ కి యూఆర్ షోయింగ్ యువర్ సమ్ ఆఫ్ సేల్స్ నంబర్స్. ఓకే, సో దట్ ఈస్ యువర్ స్టాక్. Similarly, you can go with pie chart also. Okay, pie chart, you will use your pie chart. Okay, if you want to show your region wise sales, you click on region, and if you put your sales, it will give your region wise sales. Okay, similarly, if you want to do for donut chart, you will do for donut chart. Okay, donut chart is similar to that of pie chart. Okay, just what you will do is you will put region sales.
అది ఏదైనా పెట్టుకోవచ్చు నా ఇష్టం. నేను జస్ట్ శాంపుల్ చెప్తున్నాను ఇలా ఉంటుంది గ్రాఫ్స్ అని. ఈ సైజులు ఇవన్నీ పెంచుకోవాలంటే మీరు జస్ట్ దీంట్లోకి వెళ్ళి ఎక్స్ యాక్సిస్ లోకి వెళ్ళి సైజు, లెజెండ్ సైజు ఇవన్నీ పెంచుకోవడమే. టెక్స్ట్ సైజ్ లోకి వెళ్ళి ఇవన్నీ పెంచుకుంటే సైజ్ ఆటోమేటిక్ గా ఇవన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్ గా. చూడండి ఇది పెరుగుతుంది సైజు. సో టైటిల్ సైజు, ఇలా కలర్స్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. బేసిక్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఆల్రెడీ డేటా సెట్ ఇచ్చాను. జస్ట్ ఏ చార్ట్స్ ఉంటే మీకు రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, ఫనల్ చార్ట్. Funnel chart, for example, if I put for subcategory and sales, it will basically come like this. ఒక డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఫోన్స్ టాప్ కేటగిరీ